నెక్స్ట్ మనం మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే పిల్లలు ఎత్తుకు వెళ్తున్నారనే కారణంతో అక్కడ ఒక ఇద్దరిని అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఒక వ్యక్తిని స్తంభానికి కట్టేసి చితకబాదినటువంటి పరిస్థితి స్థానికులు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి పూర్తిగా వదంతులు వస్తున్న నేపథ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రెండు రోజుల్లో ఇద్దరిపై దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. పరిధిలో ముఖ్యంగా నిన్న అయితే సంగారెడ్డి బైపాస్ రోడ్ లోని ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చెప్పి ఇతర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి చితకబాదారు. అతను పిల్లలు ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని చెప్పి కూడా స్థానికులు ఆరోపించారు. తాజాగా ఈ రోజు సదాశివనగర్ అంటే సదాశివపేట సంగారెడ్డి శివార్లో కట్టేసి చితకబాదారు. వాళ్ళు కూడా పిల్లలు ఎత్తుకెళ్లేందుకు వచ్చారని చెప్పి కూడా స్థానికులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరము ఈ రెండు ఘటనల్లో కూడా పోలీసులకు అప్పచెప్పారు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను స్థానికులు. అయితే పోలీసులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, మీకు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తప్పనిసరిగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప దాడులు చేయొద్దని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ పోలీసుల నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కరువైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటనలో వ్యక్తిని పోలీసులకు అప్పచెప్పారు స్థానికులు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ఒకటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాగా ఒకటి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఘటన ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారు పట్టుబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే దాడికి గురైనటువంటి వ్యక్తుల సంబంధించినటువంటి ప్రకటన ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు పోలీసులు. అంటే వారు వివిధ ఏదైనా కారణం చేత అంటే ఏదైనా పని గురించి సంబంధించి వారు సంగారెడ్డికి వచ్చారా లేదంటే స్థానికులు ఆరోపించినటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఎత్తుకెళ్ళేందుకు వచ్చారా అనేది మాత్రం పోలీసుల చేత ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. మనం చూస్తున్నాం 24 గంటల్లోనే 2 ఘటనలు జరిగాయి సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో, సంగారెడ్డి టౌన్ పరిధిలో. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి కూడా స్పష్టత రావడం లేదు. వాళ్ళని పట్టుకున్నాక వాళ్ళు విచారణ జరిపి కేసు నమోదు చేస్తారా లేదంటే స్థానికులు ఆరోపించినట్లు వారు నిజంగానే కిడ్నాపర్లా లేదంటే వారు ఇక్కడ నిర్మాణ సంస్థల్లో పనిచేసేందుకు లేదంటే ఇతర పని చేసేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తుంటారు, వారై ఉంటారా లేదంటే వారి బంధువులా అనే విషయాన్ని మాత్రం పోలీసులు ఎక్కడ కూడా చెప్పడం లేదు. అందుకే స్థానికుల్లో అనుమానం పెరిగిపోతుంది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దాడులు చేస్తున్నారు. అయితే పోలీసులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు. పక్కనే జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా ఉంటుంది, డిఎస్పీ కార్యాలయం ఉంటుంది, టౌన్ పరిధిలో 2 పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకో స్పష్టత ఇవ్వడంలో కరువైందని చెప్పి మనం భావించవచ్చు. ప్రజలు మాత్రం ఒకటే ఆరోపిస్తున్నారు స్థానికులు, వీరు ఖచ్చితంగా కిడ్నాపర్లే, పిల్లల గురించి చూస్తుండగానే మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీళ్ళని కట్టేసి కొట్టడం జరిగింది. అనంతరం పోలీసులు వచ్చి విడిపించుకు వెళ్లారు తప్ప ఆ తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళు నిజంగానే కిడ్నాపర్ల లేదు స్పష్టం చేయడం లేదు. కాబట్టి మాకు అనుమానాలు పెరిగిపోతున్నాయని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఘటనపై పోలీసుల నుంచి మాత్రమే స్పష్టత రావాల్సింది కానీ ఇప్పటివరకు రాని పరిస్థితి ఉంది. రాజశేఖర్ ఎస్ మీరంటే పోలీసుల నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే అంటే ఎలాంటి సందర్భాల్లో వీళ్ళు పట్టుకున్నారు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు ఏమైనా పిల్లల్ని ట్రాప్ చేసే పనిలో ఉన్న సందర్భంలో పట్టుకున్నటువంటి పరిస్థితి ఉందా? స్థానికులు ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే ఆ సందర్భంలోనే పట్టుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? అయితే నిన్న జరిగిన బైపాస్ రోడ్ లో జరిగిన ఘటనలో అయితే ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతను చిన్నపిల్లలు పిలుస్తా ఉన్నాడు దగ్గరికి రావాలని చెప్పి. ఆ సందర్భంలోనే ఇతను పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు వచ్చాడని చెప్పి పట్టుకొని దాడి చేస్తామని నిన్న ఘటనలో చెప్పడం జరిగింది స్థానికులు. తాజాగా ఈ రోజు జరిగినటువంటి దాడిలో కూడా వాళ్ళు వేషధారణ అంటే లోపల రుద్రాక్షలు వేసుకుని పైనుంచి కాషాయం వేసుకొని కాలనీలో తిరుగుతున్నారు. వాళ్ళు కేవలం చిన్నపిల్లలతోనే మాటామాంతి కలిపే ప్రయత్నం చేస్తుండగా మేము గమనించి అంటే నిన్నే సంగారెడ్డిలో ఘటన జరిగింది కాబట్టి కొంత అలర్ట్ అయ్యాము, నిఘా పెట్టాం, కాలనీలో కొత్త వ్యక్తుల సంచారంపై నిఘా పెట్టాం. ఆ రకంగా వీళ్ళిద్దరు కూడా దొరికారని చెప్పి అందుకే దాడి చేస్తామని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాలి. ఇప్పటి వరకు దాదాపుగా 3 అనుమానితులను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు స్థానికులు. అయితే వీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, నిజంగా వీళ్ళు కిడ్నాపర్సా లేదంటే వీరు వేరే పనిపై వస్తే స్థానికులు అనుమానాస్పద వ్యక్తులుగా దాడి చేశారని మాత్రం పోలీసులు ఇప్పటికైనా స్పష్టత ఇస్తే ఇలాంటి దాడులు ఆగే పరిస్థితి నిజంగానే కిడ్నాపర్లు కనుక ఉంటే పట్టుకునే పరిస్థితి ఉంటుంది. లేదంటే ఇలాంటి ఘటనలో అమాయకులు కూడా దాడులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీస్ శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. ఈ రోజు 2 ఘటనలో కూడా దొరికినటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా పోలీసులు స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్ ఒకటి అంటే ఈ నేపథ్యంలో మీరు అన్నట్టు ప్రధానంగా పోలీసుల నుంచి రావాల్సిన క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఇదే కొనసాగితే కనుక పూర్తి స్థాయిలో ఒకవేళ
అనుమానాస్పదంగా మామూలు వ్యక్తులు కూడా దానికి బలైపోయే అవకాశం కనిపిస్తుంది కదా ఖచ్చితంగా. మనం గతంలో చూస్తాం ఇలాంటి వదంతులే పక్క రాష్ట్రాల్లో కొంతమంది బాబాలపై అదే సాధులపై జరిగిన దాడిలో వాళ్ళు నిర్దోషులుగా ప్రూవ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఘటనలు జరగొద్దంటే పోలీసులు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఇప్పటివరకు పట్టుబడినటువంటి అనుమానితులకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు నిజంగానే కిడ్నాపర్సా, లేదంటే వారిపై కేసు నమోదు చేస్తారా, లేదంటే వాళ్ళు సామాన్య వ్యక్తులు అనేది కూడా స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా ప్రజలకు కూడా స్పష్టమైన విజ్ఞప్తి చేయాలి. కాలనీలో కూడా పోలీసులు అవగాహన సదస్సులు లేదంటే అవగాహన కల్పించే ప్రయత్నం కూడా పోలీసులు చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉన్నాయి.